హాయ్ అందరికీ నమస్కారం. నేను మిజినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు అయితే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అతి పెద్ద ఎగ్జిబిషన్, హైటెక్ ఎగ్జిబిషన్, ఇక్కడికైతే ప్రస్తుతం మనం వచ్చేసాము. సో ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. చాలా మంది వచ్చి విజిటర్స్ చూస్తున్నారు. బట్ అందరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ గ్లో ఎల్ఈడి మీద అయితే ఉంది. గ్లో ఎల్ఈడి. సో ప్రస్తుతం అయితే మనం అక్కడ ఉన్నాము. సో మనం కూడా ఇక్కడ తిరుగుతున్న క్రమంలో ఇక్కడ ఈ గ్లో ఎల్ఈడిని చూసి బాగా అట్రాక్ట్ అయ్యాము. సో అసలు ఏంటి ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ అన్ని కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో వీటి ఏంటి, అసలు వీటిని ఎలా యూజ్ చేస్తారు, ఏంటి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది అయితే తెలుసుకుందాం అనుకున్నాము. సో ప్రస్తుతం అయితే ఎండి సార్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. వచ్చేసేయండి. Hello sir. Hi. Good evening. Good evening. Good afternoon. Yeah. How are you sir? Good. What about you? Yeah, I'm good sir. So your good name? Sambi Reddy. Sambi Reddy. Yeah. Nice name. Thank you. So sir, చూసాం ఇక్కడ గ్లో ఎల్ఈడి మొత్తం అంతా కూడా కనిపిస్తా ఉంది. Yes. చాలా బాగుంది. Glow is always have glow LED. సో మన లైఫ్ లో కూడా గ్లో glow ఉంటుంది. Yeah. ఓకే. సో ఏంటి సార్ అసలు ఫస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడానికి ఒక ఏంటి కారణం ఏంటి? సో జనరల్ గా మేము తయారు చేసే లైట్స్ ఎక్కువ ఆర్కిటెక్ట్స్ కి, ఇంటీరియర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఏస్టెక్ ఎగ్జిబిషన్ లో ఎక్కువ వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ అయితే వాళ్ళకి తెలియటమే కాకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మనం స్టాల్ పెట్టాం. సో మన దగ్గర చూస్తే మీకు ఎస్టిక్ లైటింగ్ దొరుకుతుంది, సో ఎసెంట్ లైటింగ్ దొరుకుతుంది, అదేవిధంగా స్మార్ట్ లైటింగ్ ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ ఏ సో జనరల్ లైటింగ్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ లైటింగ్స్ మన దగ్గర దొరుకుతాయి. వీటన్నిటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సపోజ్ మీకు ఒక హౌస్ ఉంది, హౌస్ లో మీకు స్ట్రెచ్ ఫిల్మ్ కావాలి. స్ట్రెచ్ ఫిల్మ్ ని మనం మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రెచ్ ఫిల్మ్ చూడండి, ఈ కలర్ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు మనం. సో మొబైల్ తో ఆపరేట్ చేయొచ్చు. యూ కెన్ ఆపరేట్ మొబైల్స్. నాట్ ఓన్లీ మొబైల్, you can sit here and you can operate your house lights also. This is a smart system. So you can dim also. You can dim also, you can make anything. So here you can see demo lights. I'm turning on, turning off. So decorative lights also you can off. So this is the app. Go our Glow LED app. You can simply download and you can do. You can off, you can on. So then panel demo you can off, you can on. So this is, you can change the color also here. If you want to change, you can change the color. So this is warm white, now is coming. So if you want natural white you get it. If you want bluish white light, you can get it. If you want dim it, you can dim it. Nice. So this is smart technology. Basically smart technology, we have 5 advantages. One is we can reduce the energy consumption. How you reduce? We set the time set చేసుకుంటాం. టైం సెట్ చేసుకున్న టైం ప్రకారం మనం ఏం చేస్తుంటాం, లైట్స్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకుంటాం. దానివల్ల మన పవర్ సేవ్ అవుతుంది. మన దగ్గర సెన్సార్స్ ఉంటాయి. సో సెన్సార్ ద్వారా ఏమవుతుంది, మనం వెళ్ళినప్పుడు లైట్లు లేకపోతే ఆగిపోతాయి. ఆ విధంగా కూడా పవర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మనకి ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏ విధంగా కావాలంటే స్మార్ట్ లైటింగ్ కూడా చేసుకోవచ్చు. సో సార్ నిజంగా కూడా రియల్ లైఫ్ లో లైట్స్ ఉంటాయని తెలుసు కదా, ఇన్ని రకాలు ఇంకా స్మార్ట్ వెర్షన్ లో ఉంటదని చాలా తక్కువ మందికి తెలుసు. మనం ఒక్కొక్క లైట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. షూర్. సో ఇవి మనకి గేట్ లైట్స్. ఈ గేట్ లైట్ చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర, బట్ మనం కొన్నే పెట్టగలం ఇక్కడ. సో ఇది ఎలివేషన్ లైట్స్ చూడండి. ఇవి కూడా గేట్ దగ్గరికి కదా. ఎలివేషన్ లైట్స్ అంటే మన వాల్ కి పెట్టుకోవచ్చు, బయట అవుట్డోర్ వాల్ కి పెట్టుకుంటే ఎలివేషన్ లైట్స్ అక్కడ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి మనకి. సో అదే విధంగా ఇప్పుడు మనకి బెడ్స్ దగ్గర దొరుకుతాయి. మీరు బయట కనుక చూస్తే ఈ లైట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ బెడ్స్ దగ్గర పెట్టుకోవచ్చు మనం. సో వాల్కి పెట్టుకోవచ్చు ఎలివేషన్లో. సో మన దగ్గర లోగో ప్రొజెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఒక కమర్షియల్ షాప్ ఉంది మనకి. ఆ కమర్షియల్ షాప్ దగ్గర లోగో ప్రొజెక్టర్ కావాలంటే అక్కడ మనం ఈజీగా పెట్టుకోవచ్చు దాన్ని ఇట్లా. సో గ్లో ఎల్ఈడి కాకుండా మీకు ఏ కావాలంటే అది మనం దాన్ని సెటప్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చి మనం కనుక ఇక్కడ చూస్తే ఇది స్ట్రెచ్ ఫిల్మ్ అంటాం. ఇందాక చెప్పాం కదా. స్ట్రెచ్ ఫిల్మ్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా సిఎన్సి కటింగ్స్ ఉంటాయి. సిఎన్సి కటింగ్ అనేది 8x4 వరకే షీట్ పెట్టుకోవచ్చు, వైట్ షీట్. అందుకంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం దీనికి వెళ్ళాలి. సపోజ్ మీకు 10x15 అట్లా ఉందనుకోండి, ఈ స్ట్రెచ్ ఫిల్మ్ పెట్టుకోవచ్చు. ఇది జనరల్ గా హౌస్ లో వాడచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ లో వాడచ్చు, కమర్షియల్ స్పేసెస్ లో కూడా మనం వాడచ్చు. నైవేడేస్ వాష్రూమ్స్ లో కూడా స్ట్రెచ్ ఫిల్మ్స్ ఉపయోగిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇవన్నీ కాబ్ లైట్స్. సో మన దగ్గర డ్రైవర్లు కూడా దొరుకుతాయి.
సో ఈ డ్రైవర్లు మనకి స్ట్రిప్పులకు సంబంధించిన డ్రైవర్లు అన్నీ దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ట్రాక్ లైట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ట్రాక్ లైట్లో అడ్వాంటేజ్ ఏంటంటే CRI 90 ఉంటుంది. సో లేదు ఈ ట్రాక్ లైట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, CRI 80 తీసుకోవచ్చు, CRI 70 తీసుకోవచ్చు. ఈ ట్రాక్ లైట్ మనం ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో ప్రొజెక్షన్ చేయొచ్చు. దీన్ని మనం 3-in-1 ఆపరేట్ చేయొచ్చు. సో ఇందాక మీకు చూపించాను కదా, సో ఆ విధంగా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక షాప్ ఉంది అనుకోండి, కమర్షియల్ షాప్లో జనరల్గా ఏముంటుంది, ఎవరు లేరు, అప్పుడు పెద్దగా లైటింగ్ అవసరం ఉండదు, అప్పుడు దాన్ని డిమ్ చేసుకోవచ్చు. సో కస్టమర్ ఉన్నాడు, వైట్ లైట్ కావాలి, అప్పుడు చేసుకోవచ్చు. లేదు మనకు గోల్డ్ ఉంది, అప్పుడు వామ్ వైట్ కావాలి, అప్పుడు వామ్ వైట్ చేసుకోవచ్చు. ఇట్లా 3-in-1 కలర్స్ అనేవి ఈ ట్రాక్ లైట్ లో పాసిబుల్ అవుతుంది, అదే విధంగా ఈ కాబ్ లైట్స్ లో పాసిబుల్ అవుతుంది. సో అదే విధంగా మనం ఫెడ్ లైట్స్ లో కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఫెడ్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఈ ఫెడ్ లైట్స్ కూడా మీరు లుక్ వైజ్ చాలా బాగుంటాయి, చాలా బెటర్ గా ఉంటాయి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే BIS సర్టిఫైడ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ మనకి BIS ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే నామ్స్ ప్రకారం మనం వాడతాం కాబట్టి ఎలక్ట్రికల్ సేఫ్టీ అవన్నీ ఉంటాయి. జనరల్గా మార్కెట్లో వాడే అన్ని ఎట్లా ఉంటాయంటే వాటికి వాటర్ పోయింది అనుకోండి, వాటర్ పోయినప్పుడు ఆ వాటర్తో అవి కొన్నిసార్లు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ IP65 ఉంటుంది, BIS సర్టిఫైడ్ కాబట్టి సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఎసెంట్ లైటింగ్ ఉంటుంది, అదేవిధంగా ఎస్టిక్ లైటింగ్ ఉంటుంది. ఈ ఎస్టిక్ లైటింగ్ ఎసెంట్ లైటింగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఎసెంట్ లైటింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ షాండ్లర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చూడండి షాండ్లర్ ఉంది, ఆ షాండ్లర్ ఉంది. సో అక్కడ బ్లూ గ్రీన్ లో మనం చూస్తే అక్కడ డ్రమ్ లైట్స్ ఉన్నాయి, అక్కడ చివర చూస్తే మనకి హ్యాంగింగ్ బల్బ్స్ ఉన్నాయి, సో అక్కడ పక్కన బాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిది మనకి డెకరేటివ్ పర్పస్ వాడతాం, దీని ఎస్థెటిక్ లైటింగ్ అంటాం. సో ఇవన్నీ ప్రొఫైల్స్ ఇవన్నీ ఎస్థెటిక్ లైటింగ్ లో వస్తాయి మనకి. డెకరేషన్ సంబంధించి ఎస్థెటిక్ ఉంటాయి దాన్ని. సో నెక్స్ట్ వచ్చి ఎసెంట్ లైటింగ్ అంటాం. ఎసెంట్ లైటింగ్ అంటే లైట్ ఫోకస్ అయింది, ఇప్పుడు ఈ లైట్ ఉంది చూడండి, ఈ పక్క లైట్, సో ఆ లైట్ కిందకి ఫోకస్ అవుతుంది మనకి. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ లక్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదే కొంచెం ఈ లైట్ పక్క లైట్ వేసాం అనుకోండి, లైట్ తక్కువ ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని బాగా ఫోకస్ అవ్వాలంటే మనం ఈ ఎసెంట్ లైటింగ్ ఉపయోగించుకోవడం చాలా బాగుంటుంది. ఎస్టిక్ లైటింగ్ అంటే లుక్ వైజ్ బాగుంటుంది. అదే జనరల్ లైటింగ్ లో ఏముంటుంది, మనకి లైట్ వస్తుంది కానీ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఫోకస్ అవ్వదు. ఇది అడ్వాంటేజ్ మనకి ఈ ఎసెంట్ లైటింగ్ లో. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఒక హోమ్ కు సంబంధించిన లైట్స్ అని ఇక్కడ మేము డిస్ప్లే చేసాం, మీరు చూడొచ్చు ఇక్కడ. సో స్లిమ్ ప్యానల్స్ ఉన్నాయి, 4 స్లిమ్ ప్యానల్స్ పెట్టాం మనం. సో ఈ స్లిమ్ ప్యానల్ యొక్క లైట్ మనం చెక్ చేసుకోవచ్చు మా దగ్గరకు వస్తే, ఆ 4 స్లిమ్ ప్యానల్ ఆన్ చేసి. ఇప్పుడు చూడండి 4 స్లిమ్ ప్యానల్స్ ఆన్ చేసాం మనం. సో 4 స్లిమ్ ప్యానల్ లైట్ ఎంత వస్తుందో మనకి సుమారుగా 250 నుంచి 300 లక్స్ ఉంది, సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మీకు వామ్ వైట్ కావాలి. సో చూడండి నేను వామ్ వైట్ ఆన్ చేస్తాను, సో వామ్ వైట్ వచ్చింది, కలర్ మారింది. సో నేను నేచురల్ వైట్ కావాలన్నా, నేచురల్ వైట్ వచ్చింది. సో లేదు నేను డిమ్ చేసుకోవాలనుకున్నా, సో ఐ కెన్ డిమ్ ఇట్. సో ఈ పాసిబిలిటీ అన్ని వీటిలో పాసిబుల్ అవుతుంది. అంటే జనరల్ గా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది అంటే, మనం మార్నింగ్ లేసాం, లేవంగానే ఏముంటుంది, బయట వైట్ వామ్ వైట్ ఉంటుంది, మన ఇంట్లో వైట్ లైట్ ఉంటుంది. సో బయట న్యాచురల్ బట్టి మనం వామ్ వైట్ కావాలనుకోండి, దీంట్లో మనం వామ్ వైట్ ఆపరేట్ చేసుకోవచ్చు. అదే మీకు కూల్ వైట్ కావాలి, చదువుకోవాలనుకున్నప్పుడు కూల్ వైట్ వస్తుంది, మీరు రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు డిమ్ చేసి లైట్ పెట్టుకోవచ్చు. ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కాబ్ లైట్స్ చూద్దాం. ఈ కాబ్ లైట్స్ మనం ఆన్ చేసాం. ఈ కాబ్ లైట్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని సేమ్ వామ్ వైట్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి లైట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ ఇందాక తక్కువ ఉంది. స్లిమ్ ప్యానల్ వేసినప్పుడు కస్టమర్ కి ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక బాగా కనిపించాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది వేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో వామ్ వైట్ కూడా వస్తుంది. సో కలర్ చేంజ్ అయింది, వామ్ వైట్ అయింది. సో దీన్ని డిమ్ చేసుకోవచ్చు మళ్ళా. సో ఈ అన్ని పాసిబిలిటీ వామ్ వైట్ లో పాసిబుల్ అవుతాయి మనం. సో సారీ స్మార్ట్ లైట్ లో పాసిబుల్ అవుతాయి. సో ఇట్లా ఇంటికి సంబంధించి ఆన్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి, పానల్ లైట్స్ ఉన్నాయి, మీరు చూసారు, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి. సో ఎన్ని మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం సిలిండర్ లైట్స్ ఉన్నాయి, మీకు అవుట్డోర్ లో సిలిండర్ లైట్స్ వస్తాయి, సిలిండర్ లైట్ ఆన్ చేసుకోవచ్చు మనం. అదే విధంగా మనకి ఏం కావాలన్నా కూడా మనం వీటన్నిటిలో ఒక హౌస్ కి సంబంధించి మనం సెట్ చేయొచ్చు. సో ఇన్ని పాసిబిలిటీస్ జనరల్ గా ఎవరి దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గర ఉంటే స్మార్ట్ సిస్టమ్ ఉంటుంది, లేదా లైట్స్ ఉంటాయి. ఇన్ని పాసిబిలిటీస్ ఓన్లీ ఒక గ్లేడ్ దగ్గర దొరుకుతాయి మీకు. సో అదే విధంగా మీరు కమర్షియల్ లో ఉన్నారు, ఈ కమర్షియల్ లైట్స్ లో కూడా మీరు స్లిమ్ ప్యానల్ చూసుకోవచ్చు. పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అదే విధంగా పోర్టబుల్ ప్రొఫైల్ ఉంది. ఈ ప్రొఫైల్ ఎలక్ట్రిషియన్ అవసరం లేకుండా మామూలుగా స్లిమ్ ప్యానల్ ఎట్లయితే ఉందో ఆ స్లిమ్ ప్యానల్ లాగా పెట్టేసుకోవచ్చు. ఇది ఇందాక మనం మొబైల్ తో ఆపరేట్ చేస్తాం, ఇప్పుడు నేను IR తో ఆన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఆఫ్ చేయొచ్చు అన్ని. ఇక్కడ ఉంది IR డిమ్మర్, ఇక్కడ ఉంది. సో మనం కమర్షియల్ లైట్స్ చూసారు ఇందాక, అన్ని లైట్స్ ఆన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ జూమర్ లైట్ చూద్దాం. సో జూమర్ లైట్ కూడా మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్ నుంచి ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం మొబైల్ ఆపరేట్ చేసాం,
సో ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మనకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్ అవుతుంది చూడండి. సో మనం ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు, వీటిని ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం వీటిని ఆన్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ వైఫై లేదు, వైఫై లేనప్పుడు దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అన్ని స్మార్ట్ స్విచెస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇట్లా కాకుండా మన దగ్గర సెన్సార్స్ ఉంటాయి. ఇది వేవ్ సెన్సార్ అంటారు. సో వేవ్తో ఆన్ వస్తుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది టచ్ సెన్సార్, ఇది టచ్ సెన్సార్. మనం స్టడీ చేస్తున్నాం అటువంటిప్పుడు ఇక్కడ డిమ్ చేసుకోవచ్చు. సో సో ఇది డే లైట్ సెన్సార్, అంటే ఈవినింగ్ ఆన్ లైట్స్ ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆన్ లైట్స్ ఆగిపోతాయి. సో ఇది మోషన్ సెన్సార్, మైక్రోవేవ్ సెన్సార్, కార్ పార్కింగ్ అటువంటి ఏరియాలో పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకి 360 degrees తిరిగే లైట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ చూడండి కెమెరా లైట్స్ ఉన్నాయి. సో లేజర్ బ్లేడ్స్ కూడా ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ వచ్చి అక్కడ కూడా ఉన్నాయి చూడండి, సర్ఫేస్ సిలిండర్ లైట్స్. ఇవన్నీ లైట్స్ మన దగ్గర పాసిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ మనం కనుక చూస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ట్రాక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజు మీకు ఇక్కడ అవసరమైంది. సో దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టచ్చు. సో లైట్ వచ్చేసింది చూడండి. సో ఎలక్ట్రీషియన్ అవసరం లేదు. ఒకసారి మనం ట్రాక్ వేసుకుంటే ఈ ట్రాక్ లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇష్టం లేదు ఇవాళ, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ట్రాక్. సింపుల్. సో ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ అంటారు. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. సో సార్ ఈ ట్రాక్ గురించి మనం చెప్తారా? చూడండి చాలా ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ అండి. మన రైల్వే ట్రాక్ ఎట్లయితే ఉందో అట్లా ట్రాక్ వేసుకుంటాం. దాంట్లో ఏ ట్రైన్ అని వెళ్ళొచ్చు, అట్లే దీంట్లో ఏ లైట్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ లైటే కాదు, ఈ లైట్ కూడా పెట్టుకోవచ్చు. రిమూవ్ చేయండి, మీరు చేయండి, మూవ్ చేయొచ్చు. యూ కెన్ మూవ్ ఇట్. సో ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మనం. వెరీ నైస్. సో ఏ లైట్ అని పెట్టుకోవచ్చు. సో మీకు ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే 12 volts ఉంటుంది దీంట్లో. సో సార్ మరి ఇది ఇప్పుడు ఓపెన్ ట్రాక్ ఉంది కదా, మరి ఇప్పుడు మనం నార్మల్ గా చాలా ఈజీ వే ఇది పెట్టుకోవడం, తీయడం లైట్ అంతా కూడా. మరి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటి? ఏం కాదు, 12 volts ఉంటుంది. సో సేఫే, వాళ్ళకి ఎలా చేయి పెట్టినా ఏం కాదు. ఇప్పుడు నేను పట్టుకున్నా చెయ్యి, నాకు ఎట్లా ఉంటుందో వాళ్ళు కూడా అట్లే ఉంటుంది. సో కాకపోతే ట్రాక్ కింద రాదు, ట్రాక్ పైన వస్తుంది మనకి ఆల్వేస్. పైన వస్తుంది కాబట్టి ఆ ట్రాక్ ని మనం పెద్దవాళ్ళే చేయగలరు, చిన్న వాళ్ళు చేయలేరు. సో ఈ ట్రాక్ ని ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. దీన్ని ట్రాక్ లైట్ మూవ్ ఫిట్ చేస్తాం. ఒకసారి ట్రాక్ ఫిట్ చేసిన తర్వాత మనం ఏమేం చేయొచ్చు దీంట్లో. సో ఇట్లా ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు మీరు. సో ఇట్ ఈస్ ఈజీ. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ ఇది మార్కెట్ లో జనరల్ గా 1300 1400 ఉంటుంది. 2000 కూడా తీసుకుంటాం. మనం 1000 రూపీస్ ఇస్తాం ట్రాక్ లైట్స్. 1000 లోపు ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఈ ట్రాక్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి, అవి మన దగ్గర వచ్చి చాలా తక్కువ ఉంటాయి. అవును సార్, ఇందాక కూడా నేను విన్నాను చాలా తక్కువ ఉన్నాయి బయట వాళ్ళకంటే అని చెప్పి. ఎందుకు మరి మీ దగ్గర లైట్స్ అంత తక్కువ ఉన్నాయి? అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్, బేసికల్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇంకా మన నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి, ప్రొఫైల్ లైట్స్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్ లైట్ లో జనరల్ గా మనకి చాలా సార్లు ప్రాబ్లం వస్తుంటుంది. ఇది ఫాల్స్ సీలింగ్ ఉంటుంది, సీలింగ్ కి మనం వైర్ రన్ చేయాలంటే ప్రాబ్లం ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం లైట్ ని పెట్టి కార్నర్ లో పెట్టేస్తే దీంట్లోంచి వైర్ డ్రా చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ బాగా పాపులర్ అయింది మనకి. సో అదే విధంగా మీ కబోర్డ్ ఉంది, మీ కబోర్డ్ లో హ్యాంగర్ ఉంది, ఇట్లా మనం దానికి కొట్టేసుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. సో రౌండ్ దాంట్లో ఆఫ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా కార్నర్లుగా ఇది కూడా, సో యూ కెన్ హ్యాంగ్ ఇట్. సో ఇది నియాన్ ప్రొఫైల్. సో ఇట్లా బెండ్ చేయొచ్చు. సో సో ఇది చేసుకోవచ్చు. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా నియాన్ ప్రొఫైల్. సో నియాన్ ప్రొఫైల్ లో మీరు ఎట్లా ఒకసారి ఫిక్స్ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చాలా అప్డేటెడ్ లైట్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర. అవును. సో నెక్స్ట్ వచ్చి మనం కనుక చూస్తే సర్ఫేస్ లైట్స్ ఉన్నాయి. ఈ గార్డెన్ సంబంధించిన లైట్స్ ఉన్నాయి, గార్డెన్ లైట్స్. సో ఇది ఎమర్జెన్సీ లైట్, అంటే పవర్ పోతే మనకు బ్యాకప్ వస్తుంది. సో ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వస్తుంది, పవర్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. మనకి 2 hours వస్తుంది ఇప్పుడు మనం పెట్టింది. సో యూ కెన్ మేక్ అప్ టు 12 hours పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే చాలా లెంత్ ఉంటుంది, బ్యాటరీ పెట్టుకోవచ్చు, అప్ టు 12 hours పెట్టుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ లైట్లు ఇవన్నీ వస్తాయి. మీకు ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ లైట్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇంట్లో కావాలి ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు, లేదు కమర్షియల్ స్పేస్ లో కావాలి మీరు ఇది పెట్టుకోవచ్చు. ఇట్లా సోలార్ కావాలి ఇది పెట్టుకోవచ్చు. లేదు మీరు అవుట్ సైడ్ ఉన్నారు దాంట్లో ఇది పెట్టవచ్చు ఎమర్జెన్సీ లైట్. ఈవెన్ ఫెడ్ లైట్ లో కూడా మనం ఎమర్జెన్సీ ఇవ్వచ్చు. చిన్న ప్రొఫైల్ ఉంది, ఆ ప్రొఫైల్ లో కూడా మనం ఎమర్జెన్సీ ఇవ్వచ్చు. 2x2 లో కూడా ఎమర్జెన్సీ ఇవ్వచ్చు. ఇవన్నీ జనరల్ గా ఎవరి దగ్గర పాజిబుల్ గా, మన దగ్గర పాజిబుల్ అవుతాయి. సో సార్ ఇంకొకటి మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మీరు మీ దగ్గర ఎక్కువ బెస్ట్ సెల్లర్ అంటే ఏంటి? ఏం బాగా ఎక్కువగా? మేము ఎక్కువ స్లిమ్ ప్యానల్ అమ్ముతుంటాం, 3-in-1 అమ్ముతాం, ఎక్కువ స్లిమ్ ప్యానల్స్. ఫెడ్ లైట్స్ ఎక్కువ అమ్ముతాము,
స్టార్ లైటింగ్, స్ట్రెచ్ ఫిల్మ్స్ ఎక్కువ అమ్ముతాము. సో ఇది చూడండి, హార్ట్ బీట్ ఉంది చూడండి ఇక్కడ. ఈ హార్ట్ బీట్ తర్వాత ఇటువంటి చాలా ప్రొఫైల్స్ ఎక్కువ అమ్ముతుంటాం మేము. ఈ హార్ట్ బీట్ లో కూడా చూడండి మనం తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్ లో ఒక లవ్ సింబల్ లాగా పెట్టాం. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కాపర్ బల్బ్స్ ఉన్నాయి చూడండి. రింగ్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మన దగ్గర ఫ్యాక్టరీ సంబంధించిన లైట్స్ కూడా ఉంటాయి. ఇది కెమికల్ ఫ్యాక్టరీస్ వాడతాం. ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఏంటంటే జనరల్ గా ఇది FLP లైట్స్ అంటాం. మంట వచ్చినా కాలిపోకుండా ఉంటాయి. బ్లాస్ట్ అవ్వడం ఉండదు, ఏముండదు. సో నెక్స్ట్ వచ్చి మనం ఇట్లా ఒక స్మార్ట్ సిటీ కావాలంటే తయారు చేసి ఇస్తాం. ఇది సోలార్ బెంచ్, ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ పోల్, ఆ పోల్ లో కెమెరా ఉంది కదా, ఆ కెమెరా నుంచి మనం అనౌన్స్ చేయొచ్చు. ఆ కెమెరా నుంచి మనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మీరు మాట్లాడవచ్చు. ఇప్పుడు మా ఆఫీస్ లో ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి మనం మాట్లాడవచ్చు. హే గూగుల్ ఓపెన్ కెమెరా వస్తుంది. సో ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేసేది మా ఫ్యాక్టరీది, మనం ఇక్కడ ఉన్నాం. సో ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో మనం 360 degrees లో చూడవచ్చు. ఈ స్మార్ట్ యొక్క అడ్వాంటేజ్ ఇప్పుడు ఉంది చూడండి, అక్కడ లైవ్ ఇది. సో లైవ్ అన్ని కెమెరాల్లో ఉంటది, కానీ మన దాంట్లో అడ్వాంటేజ్ ఇక్కడ కాల్ చేయొచ్చు. కాల్ చేసాం కదా మనం ఇప్పుడు. సో రింగ్ అవుతుంది ఇప్పుడు. సో ఇదేంటి, అక్కడ వాళ్ళతో మనం మాట్లాడచ్చు, డైరెక్ట్ మాట్లాడచ్చు. సో నైట్ టైం ఎవరు ఉన్నారు కూడా అక్కడ, సో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో అర్జెన్సీ ఉంటే దీంట్లో కాల్ చేసుకోవచ్చు, అనౌన్స్మెంట్ చేయొచ్చు, బజర్ చేయొచ్చు. హలో హలో, దే ఆర్ డూయింగ్ సమ్ పోల్స్, దట్స్ వై దే ఆర్ గెటింగ్ అలర్ట్స్. సో ఈ విధంగా మనకి స్మార్ట్ సిటీని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి దాంతో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు స్మార్ట్ దాన్ని. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఈ సోలార్ లైట్స్ ఉంటాయి. ఈ సోలార్ లైట్స్ లో కూడా ఇది మీరు చూడండి ఎంత స్మార్ట్ గా ఉందో ఇది. సో సింపుల్ గా వెరీ స్మార్ట్ గా అవైలబుల్ ఉంది ఇది. సో దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 3 రకాలు ఉన్నాయి చూడండి. సో ఇది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ లైట్ కావాలంటే అంత లైట్ కావాలంటే అంత లైట్ సెట్ చేసుకోవచ్చు. సో ప్యానల్ కూడా లుక్ వైజ్ కూడా చాలా స్మార్ట్ ఉంది. సో ఇది దీన్ని సెట్ చేసుకోవచ్చు, ఏ యాంగిల్ ఎంత టైం అంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. సో సార్ బేసిక్ గా మనకి ఈ సోలార్ టైప్ అంతా కూడా మన ఫార్మర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ చెప్తారా? అంటే సోలార్ ఇచ్చేసేది ఫార్మర్స్ వాళ్ళ పంప్ సెట్ కోసం ఉపయోగిస్తారు. పంప్ సెట్ కోసం ఉపయోగించేది సోలార్ సెటప్ వేరే ఉంటుంది. మనం లైట్స్ జనరల్ గా ఒక ఇంటి కోసం కానీ, లేకపోతే కమర్షియల్ స్పేస్ కోసం కానీ, లేకపోతే మనకి ఒక రిసార్ట్ ఉంది, లేకపోతే ఒక కాలేజ్ ఉంది, ఆ చుట్టూ లైట్స్ పెట్టుకుంటారు. అక్కడ ఏంది పవర్ సప్లై లాగడానికి కష్టం అది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రూల్ పెట్టింది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ వాడాలని, ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ లో సోలార్ లైట్స్ వాడాలి. సో ఇవి కనుక మీరు చూస్తే ఇవన్నీ సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇవి సోలార్ లైట్స్ మనం మామూలు స్విచ్ ఎందుకు పెట్టామంటే మనం ఇక్కడ పెడుతున్నాం కాబట్టి దీనికి స్విచ్ పెట్టాం మనం ఇక్కడ. ఇది కొంచెం టైం తీసుకొని ఆన్ అవుతుంది. సో ఈ సోలార్ లైట్స్ లో ఇది 40 వాట్ సోలార్ ప్యానల్ సెటప్ చేస్తాం, మనమే పోల్స్ ఇస్తాము. ఇవన్నీ ఆటోమేటిక్ మనం చేస్తాం. ఇవి చూడండి అక్కడ పోల్స్. సో ఇవన్నీ పోల్స్ మనం తయారు చేస్తాం. పోల్లో లైట్ కూడా వస్తుంది. సో మీకు చూపిస్తాను, అది పోల్లో లైట్ కూడా ఇట్లా పోల్లో మనం బ్లూ లైట్ పెట్టింది చూడండి. సో ఇది డెకరేటివ్ పోల్. సో మనం దానికి లైట్ వేసి ఆన్ చేసి ఇంకో దానికి ఆన్ చేయాలి. ఇట్లా పోల్లో కూడా మీకు పేరు వస్తుంది, ఇట్లా సెంటర్లో లైట్ పెట్టి కూడా. సో డెకరేటివ్ పోల్స్ లో మనకి అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. సో అదే విధంగా మీకు బొలాడ్స్ ఉన్నాయి చూడండి. బొలాడ్ లో డిఫరెంట్ కలర్స్ కూడా మనం మూవ్ అవుతుంది, కలర్ మూవ్ అవుతుంది చూడండి. సో ఇది మొబైల్ చూడండి, మొబైల్ నుంచి మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు మొత్తం లైట్స్ అన్ని. సో ఆన్ చేశాను మళ్ళీ, సో ఆఫ్. సో వెరీ సింపుల్ అన్నమాట. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, లైక్ మన బ్లాక్ కలర్ లో ఉంది. సో ఇదేంటి సార్, ఇది భలే ఉంది చూడడానికి కూడా. ఇది ట్యూబ్ లైట్ మేడం, మన నేషనల్ ఫ్లాగ్ తయారు చేసింది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ హాలోగ్రామ్ ఫ్యాన్ ఉంది చూడండి పైన. సో ఇది హాలోగ్రామ్ ఫ్యాన్ లో మనం ఇప్పుడు ఫోటో తీసుకోవచ్చు. ఇది ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఫోటో తీసుకొని ఈజీగా దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సార్ ఇంకోటి ఇది సప్లై లేకుండా ఎలా సార్, అంటే ఇందాక మీకు చెప్పా కదా బ్యాకప్ లైట్. ఓకే, బ్యాకప్ లైట్ మామూలు ట్యూబ్ లైట్ లో మనకి అన్ని కలర్స్ దొరుకుతుంది. ఈ కలర్ లో కూడా చేసుకోవచ్చు. పవర్ ఉంటే రెండు జాయిన్ చేసాం కాబట్టి వెలిగింది. బ్యాకప్ లైట్ ఇది కూడా 2 అవర్స్ వస్తుంది. ఇది 2 అవర్స్ వస్తుంది. సో సార్ మొత్తం ఈ లైట్ ఇవన్నిటికి సంబంధించి మీ దగ్గర దొరకని లైట్ అంటే ఉండదు అయితే? నాకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. సో మీకు స్ట్రిప్ చూపిస్తాను లాస్ట్ లో. సో ఇవి మన దగ్గర కాప్ లైట్స్ లో చిన్న కాప్ లైట్స్ దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి మన దగ్గర. మ్యూజిక్ ప్లే కూడా చేస్తాం, ఎన్జీ రంగా వాళ్ళకు సెటప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మా దగ్గర రా మెటీరియల్ దొరుకుతుంది, కంప్లీట్ రా మెటీరియల్.
మీకు రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ మొత్తం ఇస్తాం. ఆల్ రా మెటీరియల్. మీరు ఒక ఎలక్ట్రీషియన్, మీరు కావాలంటే మీకు అది మేము సెటప్ చేసి ఇస్తాం. సో దీంట్లో ఇప్పుడు స్ట్రిప్లు ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో స్ట్రిప్లు. సో దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ వాటేజ్ ఉంటాయి మనకి. సో నెంబర్ ఆఫ్ ఎల్ఈడీస్ డిఫరెంట్ ఉంటాయి దీనికి. ఇది 60 ఎల్ఈడి వచ్చింది, ఇది 120 ఎల్ఈడి వచ్చింది, ఇది 240 ఎల్ఈడి వచ్చింది. ఇందా మీరు అడిగారు కదా సేఫ్టీ ఉంటుందని, మీరు పట్టుకొని చూడండి, ఏం కాదు. 12 volts ఇది. హీట్ కూడా అవ్వదు, డైరెక్ట్ పట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు నేను పట్టుకొని చూస్తున్నాను చూడండి, ఇది ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఏం కాదు. సో ఇది అడ్వాంటేజ్ దీంట్లో. సో దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్లా డెకరేటివ్ వాల్ లైట్స్ కూడా వస్తాయి, ఇట్లా బాల్ లైట్స్ కూడా చేసుకోవచ్చు హ్యాంగింగ్. సో ఈ విధంగా మనకి ఒక షేప్లో కావాలంటే కాపర్ పల్స్ అంటాయి వీటిని. సో ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. మీకు ఒక నియాన్ ప్రొఫైల్లో ఒక అప్లికేషన్ చూస్తాం బయట అవుట్ సైడ్. సో ఇది నియాన్ ప్రొఫైల్లో ఒక మెన్ ఉమెన్ సెట్ చేస్తాం. సో ఇది స్ట్రిప్ కూడా ఏమవుతుంది, మూవ్ అవుతుంది చూడండి, డిఫరెంట్ కలర్స్తో మూవ్ అవుతుంది, డిఫరెంట్ కలర్స్తో మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైట్స్ కూడా చూడండి ఇది. సో మీకు నియాన్లో ఎట్లా కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు, మనం ఏ షేప్లో కావాలంటే షేప్లో తయారు చేయొచ్చు. ఈవెన్ రోడ్ మీద కూడా మనం పెట్టచ్చు. సో ఇన్ని రకాలైన లైట్స్ మన దగ్గర ఉన్నాయి. సార్ ఇంకోటి, ఇప్పుడు బయట కూడా ఇలా చాలా ఉంటాయి లైట్స్ కి సంబంధించినవి. సో ఎందుకు జనాలు మీ దగ్గరికి రావాలి అంటే ఏం చెప్తారు? గ్లోయిడీలో ఒక అడ్వాంటేజ్ ఉందండి. అడ్వాంటేజ్ ఏంటంటే మనము సిఓబీస్, హై ఎండ్ సిఓబీస్ వాడతాం. జనరల్ గా మార్కెట్ లో 26 to 28 లూమెన్స్ వాడతాం, మనం 28 to 30 లూమెన్స్ వాడతాం. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర సిఓబీస్ సిఆర్ఐ 80 ఉన్నది వాడతాం. సో సిఆర్ఐ 90 ఉన్నది కూడా మనం వాడతాం. మార్కెట్ లో కొంచెం సిఆర్ఐ తక్కువ ఉన్నది వాడతారు. మూడోది మన డ్రైవర్ ఎఫిషియన్సీ 90% ఉంటుంది, మార్కెట్ లో ఉండే దాని డ్రైవర్ ఎఫిషియన్సీ 60% ఉంటుంది. మనం లైట్స్ వాడతాం, హౌసింగ్ యొక్క డైకాస్ట్ మెటల్ హై క్వాలిటీ ఉంటుంది. సో వీటన్నిటితో ఏమవుతుందంటే మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. ప్రైస్ వైజ్ చూసుకుంటే మార్కెట్ లో 50% మన దగ్గర వస్తుంది. దీని ఇవన్నీ అడ్వాంటేజ్ వల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఈజీ కొనుక్కోవచ్చు. మాకు లాస్ట్ 5 years లో సుమారు ఒక 50 కోట్లు బిజినెస్ చేస్తే దాంట్లో 20 crores మా కస్టమర్ సేల్ చేస్తాం. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇంత తక్కువ ధరకు వస్తుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, మరి క్వాలిటీ ఉంటుందా, వారంటీ ఉంటుందా అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? సో మేము క్వాలిటీ ప్రొడక్ట్ చేస్తాం, ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చర్. మాకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా కానీ మాది డైరెక్ట్ మా ప్రైస్కి అమ్ముతారు. నెక్స్ట్ మా అవుట్లెట్స్ ఉన్నాయి, మా దగ్గర ఏదైతే ప్రైస్ ఉంటుందో అవుట్లెట్ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పటికి మాకు ఇండియా మొత్తం మీద సుమారు ఒక 15 అవుట్లెట్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒక 10 అవుట్లెట్స్ రాస్తున్నాయి. ఇండియా మొత్తం మీద 700 అవుట్లెట్స్ పెడతాం. మీకు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏ లైట్ సొల్యూషన్ కావాలని మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ సేపు మీరు విన్నారు కదా. సో దీంట్లో ఏ సొల్యూషన్ కావాలో మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ని రకాల సొల్యూషన్స్ ఇండియాలో ఉన్నది కంపెనీస్ ఏమన్నా ఉన్నాయంటే టాప్ లో మనది ఒకటి ఉంటుంది. సో ఇంకొకటి సార్, ఇది నాకైతే ఏమనిపించింది అంటే నాట్ ఓన్లీ రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వాళ్ళ మంచిగా హౌస్ ని డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైస్. మా దగ్గర ఈకో లైట్స్ కూడా దొరుకుతాయి. మీరు ఒక బిల్డర్ ఉన్నారు, మీకు ప్లాస్టిక్ లో కావాలి, ప్లాస్టిక్ లైట్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర. సో ఇది ఆర్కిటెక్ట్స్ కాబట్టి మేము దాంట్లో పెట్టలేదు. సో అదే విధంగా ఒక ఇంటికి సంబంధించి మీకు ట్యూబ్ లైట్ కావాలి, బల్బులు కావాలి, ట్యూబ్ లైట్ బల్బులు కూడా దొరుకుతాయి మా దగ్గర. సో ఏ కస్టమర్ కి సంబంధించిన కస్టమర్ లైట్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. మీరు కస్టమర్స్ కూడా మా దగ్గరకు వస్తే వచ్చేవాళ్ళు ఒక్కసారి మా దగ్గరకు వస్తే రెగ్యులర్గా మా దగ్గరకు వస్తుంటారు. మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. మేము రువాండాకి ఎక్స్పోర్ట్ చేసాం, దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసాం, మాల్దీవ్స్ చేసాం, కజకిస్తాన్ చేసాం, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసాం మేము. సో ఫైనల్లీ మా వ్యూవర్స్ కి గో ఎల్ఈడి గురించి ఏం చెప్తారు? సో నేను ఎవరన్నా మీకు ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ కానీ పెట్టుకోవాలనుకుంటే మా దగ్గర అవుట్లెట్స్ ఇస్తాము. అవుట్లెట్ కాస్ట్ వచ్చి 11 lakhs ఉంటుంది. మీకు మంత్లీ ఇన్కమ్ ఒక 1 lakh వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మీరు 1 lakh పే చేస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత కూడా మీరు మంత్లీ ఒక 25,000 30,000 మీరు సంపాదించుకోవచ్చు. మినిమం 50,000 కూడా సంపాదించాలి డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు మా దగ్గర. సో ఇట్లా మీరు ఆ విధంగా రావచ్చు. లేదు నేను మా ఊర్లో ఉండి నేను ఎలక్ట్రీషియన్గా ఉంటానంటే మా దగ్గర రండి, మేము ట్రైనింగ్ ఇస్తాము, మాకు పార్ట్నర్గా జాయిన్ అవ్వండి, మేము మీకు వర్క్ ఇస్తాము, మీరు చేసుకోవచ్చు. అది ఒక స్టూడెంట్గా ఉన్నానంటే మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇట్లా ఎవరికి కావాలన్నా కూడా మా దగ్గర అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు గ్రేడ్ని కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఒకసారి టచ్ చేయండి, కాల్ చేయండి, వాళ్ళు మీకు అన్ని మిగతా వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, గ్లో ఎల్ఈడి ఎంత రకరకాల మనకి అన్ని లైట్స్ ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీరేంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మంచి రిచ్ హౌస్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంత తక్కువ ధరకే ఇక్కడ మనకి లైట్స్ అన్ని కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో నేను అన్ని వీడియోలో మొత్తం అంతా చూపించాను కదా. సో మీలో ఎవరికైనా మంచి లైటింగ్ అంతా కూడా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి.